సార్ సార్ మాఫియా రాజు జంగిల్ రాజు మీదే గన్ కల్చర్ వైఎస్ ప్రమాదం వివేక హత్య మరణాలు ఇది నేను ఇందాక చెప్పినట్టు రాజకీయంగా ఎక్స్ప్లోజివ్ కామెంట్స్ ఇది రాజకీయంగా ఎక్స్ప్లోజివ్ కామెంట్స్. ఓకే, ఈరోజు అన్ని పత్రికల్లో వస్తున్నాయి, రకరకాల ఇసుక తవ్వకపోయారు, మట్టి తవ్వకపోయారు, అసలు అమరావతిలోనే మట్టి తవ్వడం అనేది ఒక పెద్ద ఇదిగా నడుస్తుంది. ఈరోజు కనుక జగన్మోహన్ రెడ్డి గారి పత్రిక చూస్తే కనుక పులివెందులలో ఏ విధంగా మట్టితో ఇసుక తవ్వకపోతున్నారు అని ఒక దాదాపు ఒక హాఫ్ పేజ్ స్టోరీ. వాస్తవంగా తన నియోజకవర్గం, వీళ్ళందరూ ఏమన్నా కానీ నిజంగా అక్కడే ఆ స్థాయిలో జరుగుతుందని ఆ వాళ్ళ పత్రికలోనే రాస్తున్నారంటే మరి అక్కడ కూడా వైసీపీ వాళ్ళు దాన్ని ఏమీ ఆపలేకపోతున్నారా, లేదా దాన్ని అధికారుల దృష్టికి తేలేకపోతున్నారా తెలియదు. అయితే ఒక తెలుగుదేశం నాయకుడి పేరు రాశారు, ఏదైనా ఆయన దగ్గరికి వెళ్ళి అనుమతి తెచ్చుకోవాలంటున్నారు. ఈ విషయంలో నెల్లూరులో అయినా, కడపలో అయినా, కృష్ణానది తీరంలో అయినా, గుంటూరు జిల్లాలో కొన్ని చోట్లైనా, అలాగే ఉత్తరాంధ్రలో అయినా ఆరోపణలు ఉన్నాయి, తెలుగుదేశం వర్గాల నుంచి ఉన్నాయి. జనసేన నాయకులు కూడా చాలాసార్లు పర్యావరణం ఈ విషయాలు మాట్లాడుతున్నారు. నిన్న కూడా పవన్ కళ్యాణ్ ప్రాజెక్టులు ఎంత ముఖ్యమో పర్యావరణం కూడా అంతే ముఖ్యమని ఆయన ఒక హెచ్చరిక కూడా చేస్తున్నాడు. కాబట్టి ఆ విషయాలు మాట్లాడడం వేరు, కానీ ఇందాక చెప్పింది వేరు. సో దీన్ని ఇంకొంచెం కొనసాగి మాఫియా రాజ్యం వెళ్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది మాఫియా రాజ్యం, జంగిల్ రాజ్, మాఫియా రాజ్. ఇవన్నీ కూడా తీసుకొని ఒక తీవ్ర స్థాయిలో దీన్ని చేశారు. మూడోది, ఏమాత్రం ప్రజాస్వామ్యం లేదు, విమర్శించేవాడిని మీరు నోరు నొక్కేస్తున్నారు. సోషల్ మీడియా మీద విపరీతమైన సెన్సార్ చేశారు. ఇప్పుడు మళ్ళీ గుర్తొస్తాయి కదా, మళ్ళీ సుధాకర్ బాబు గుర్తొస్తాడు, మళ్ళీ రంగనాయకమ్మ గుర్తొస్తుంది, మళ్ళీ ఇంకా చాలా అప్పుడు కూడా చేశారు కదా ఇవన్నీ. లేదా ఇంకో కొళ్ళు అంకబాబు వస్తాడు. పాలకులు సహనంతో ఉండాలి, అంతవరకు నిజం. రెడ్ బుక్ వల్ల ఇదంతా జరుగుతుంది, ఎదుర్కోవచ్చు సార్. మీరు కోర్టుకు వెళ్తున్నారు, కోర్టులో ఉపశమనం వస్తుంది, అదంతా నిజమే. కానీ ఈ మధ్యలో అతి ముఖ్యమైన మాట అయింది ఏంటంటే, ఎవరిది గొడ్డలి పార్టీ, మాది గొడ్డలి పార్టీ అని, మేము హత్యలు ఇదని మా మీద పెద్ద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. మరి ఎవరిది గొడ్డలి పార్టీ, ఎవరిది గన్ కల్చర్? ఎప్పటి నుంచో చెప్తున్న మాటలు కదా, ఎన్కౌంటర్, పింగళ దశరథరామ్ హత్య, లేకపోతే మల్లెల బాబ్జీ హత్య, ఇలాంటి వాటన్నిటిని ఆయన మళ్ళీ ఒకసారి ప్రస్తావించారు. వంగవీటి రంగ నిరాహార దీక్ష చేస్తుంటే హత్య చేశారు. ఇలాంటి విషయాలు ఏంటంటే ఒక ప్రిపరేషన్తోనే, ఒక నరేషన్తోనే వచ్చినట్టుగా ఉన్నారు. అవన్నీ గతానికి సంబంధించినవి అనుకుంటే, హఠాత్తుగా మా నాన్న, మా చిన్నాయన కూడా, మా చిన్నాన్న, నాన్న, మా తాత కూడా మా తాత, నాన్న, చిన్నాన్న కూడా ఇలాంటి దాంట్లో ప్రాణాలు కోల్పోయారు అని. ఇక్కడ రాజారెడ్డి హత్య చేశారు, సరే దానికి రాజశేఖర రెడ్డి నేను అజాత శత్రువులాగా ఉన్నాను కాబట్టి మా నాన్నని చంపిన వాళ్ళని కూడా నేను వదిలేస్తానన్న పద్ధతిలో ఆయన అన్నాడు. నేను ఆ రోజుల్లో మీడియా చర్చల్లో చెప్పేవాడిని, అవుదారు మంచితనం అంటే నేను చంపకుండా వదిలేశాను కాబట్టి నేను మంచివాడిని అని చెప్పడం, ఇది కొంచెం ముఖ్యమంత్రులు పదవుల్లో ఉన్న వాళ్ళకు ఎనివే ఆయన చెప్పేవాళ్ళు. నేను ప్రశాంతత బోధిస్తున్నాను అందుకనే చేయలేదని ఆయన చెప్పేవాళ్ళు. చిన్నాన్న ఇంతకాలంలో ఎప్పుడైనా కానీ జగన్మోహన్ రెడ్డి ఎన్ని ప్రెస్ కాన్ఫరెన్స్లు ఇవన్నీ పెట్టినప్పుడు ఎప్పుడు కూడా చిన్నాన్న హత్య అన్నది వైసీపీ నుంచి మొదట్లో 2019 ఎన్నికల ముందు జరిగిన సమయంలో తప్ప తర్వాత ఎప్పుడూ అది ఒక ప్రధానమైన ఫిర్యాదుగా కానీ ఇంకో దానిగా కానీ తీసుకురాల. పైగా ఇప్పుడు ఆమె సునీతో లేకపోతే ఇంకొకరు ఆ అంశం తీసుకొని వచ్చినప్పుడు అప్పుడంతా ఆర్గ్యుమెంట్స్, కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. కానీ ఇప్పుడు మొదటిసారిగా ఆయన తను కూడా ఓన్ చేసుకొని మా చిన్నాన్నను చంపేసి ఆ హత్య నిర్వహణ అవినాష్ రెడ్డి మీద పెడుతూ ఉన్నారు అని ఒక చాలా ఇది ఒక కొత్త ట్విస్ట్. అంటే రాజకీయాల్లో వైసీపీ ఇటీవల కాలంలో అనుసరించిన దానికి కొత్త డిఫెన్స్లో ఉన్న దాని నుంచి అఫెన్స్లోకి రావటం. అంతకంటే కూడా సంచలనాత్మకమైంది రాజశేఖర రెడ్డి. వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు, పవరాల గుట్ట, అవన్నీ అందరికీ తెలుసు. నువ్వు అసెంబ్లీకి రాలేవు ఇంకో 3 అని చంద్రబాబు నాయుడు గారు హెచ్చరించారు. ఆ తర్వాత 4-5 రోజుల్లోనే నాన్న ప్రమాదంలో చనిపోయాడు. దీని వెనక ఏం జరిగిందో ఏంటో అని మొదటిసారి అంటే జరిగి 2009లో అనుకుంటే ఓ 17 ఏళ్ళు గడిచాయి. ఈ 17 ఏళ్లలో మీరు 5 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు, 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇప్పుడు కూడా శాసనసభ్యుడిగా మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి 5 ఏళ్లలో తేలుస్తారు కదా ఎవరైనా. కానీ నేను మళ్ళీ ఈ విషయాలు మాట్లాడడం ఏంటంటే, నేను ప్రమాదం జరిగిన రోజు కూడా ఛానల్స్లో ఇది ప్రమాదం అయింటుందా లేదా, రకరకాల కోణాలు ఉన్నాయి, ఇట్లాంటి చర్చ జరిగినప్పుడు అప్పుడు పాల్గొన్నవాడిని.
ఆ తర్వాత అంటే రాజకీయ నినాదంగా రాజశేఖర రెడ్డి మరణం అన్నది రాజకీయ వివాదంగా నినాదంగా మారితే చాలా పొరపాటు. నిజంగా వైఎస్ఆర్ పార్టీకి లేదా జగన్మోహన్ రెడ్డికి కుమారుడుగా ఆ విషయంలో సందేహాలు ఉంటే తప్పకుండా ఇప్పటికైనా కానీ సీరియస్గా అడిగి కమిషన్ వేయించి ప్రధానమంత్రికి చెప్పి అది తేల్చుకోవచ్చు. కావాలంటే తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తేలింది, ఇప్పుడు వచ్చి ఇవన్నీ క్యాజువల్ అలిగేషన్స్ లాగా రావటం అన్నది మటుకు కొంచెం షాకింగ్. ప్రజలు తికమకకు గురవుతారు, అంటే ఒక అభద్రతకు గురవుతారు. ముఖ్యమంత్రులు ఆ స్థాయిలో ఉన్న వాళ్ళకే ఇట్లా ఇంత తేలిక వాళ్ళ ప్రాణాలు తీసేశారంటే ఏం జరుగుతుంది అని. సరే, ఇందులో మళ్ళీ బాలకృష్ణ ఇంట్లో జరిగిన ఘటనలు అప్పుడు జరిగినవి ఇవన్నీ కూడా చెప్పారు. దీని మీద లీగల్గా తెలుగుదేశం వాళ్ళు ఎట్లా స్పందిస్తారు అన్నది నాకు తెలీదు. బాలకృష్ణ జరిగినప్పుడు కూడా వాళ్ళ నాన్నే ముఖ్యమంత్రి వాస్తవానికి. అప్పుడు కూడా శాసనసభలో ఈ చర్చలన్నీ జరిగాయి కదా, కొంత ఉదారంగా ఉన్నారు ఆయన అని చెప్పారు. ఓకే, ప్రజాస్వామ్యంలో ఐ రోటే అన్న అప్పుడు కాలంలో కూడా నేను రాసే ఆ ఘటన మీద. అందుకని ఇప్పుడు ఇవన్నీ తీసుకొని వచ్చి ముందుకు పెట్టడం వల్ల గన్ కల్చర్ మీది, మాది కాదు. మీది మాఫియా, మీది జంగిల్ రాజ్, మీది గన్ కల్చర్. అలాగే మీరు ప్రజాస్వామ్యాన్ని మీరు ఏమాత్రం సహించే పరిస్థితిలో లేరు కాబట్టి ఎవడు విమర్శించినా నోరు నొక్కేస్తున్నారు. హత్యలు కూడా కొంత దీనికి ఆయన తీసుకొచ్చారు. ఉదాహరణకు ఈ మధ్య దస్తగిరి రెడ్డి హత్య. ఆ దస్తగిరి రెడ్డి మావాడు, మా పార్టీ వాడు, మా కార్యకర్త హత్యకు గురయ్యాడు. మా కార్యకర్త చచ్చిపోతే మేము దానికి బాధపడాలి, దానికోసం బాధపడాల్సింది మేమైతే మేమే దానికి కారణమని మా మీద స్టోరీ పుట్టించారు. ఆ నిత్యానందరెడ్డి డిప్యూటీ మేయర్కి ఏం సంబంధం లేకపోయినా అతను ఇందులో ఇరికించి చేశారు. మా మామ రవీందర్ రెడ్డి మీద కూడా పెట్టారు. అంటే ఒక విధంగా వైసీపీ మీద వస్తున్న కేసులు అన్నీ కూడా నిజం కాదు, ఇవన్నీ కూడా మీరు కల్పించి మా మీద పెడుతున్నారు అనే ఒక బహుశా వాళ్ళ భవిష్యత్తు రాజకీయ వ్యూహంలో ఇది భాగం కావచ్చు. లేదా రెడ్ బుక్ అనేది తీవ్రతరం కాబోతుంది. ఇప్పుడు అనంతబాబు గురించి కూడా చెప్పాలి కదా. ఉదాహరణకు అనంతబాబు కేసు నిన్ననే విచారణకు వచ్చింది. అనంతబాబు కేసు నిన్ననే విచారణకు వచ్చినప్పుడు న్యాయమూర్తి కూడా ఉన్నారు. చనిపోయిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లి గారు కూడా మాట్లాడారు. మా ఇంటికి డోర్ డెలివరీ అయినా సేవ అది పంపించి దాంతోపాటు డబ్బులు కూడా ఇచ్చి ప్రజలు ఉంటే అప్పటికప్పుడు వేగంగా వెళ్ళిపోయారు. ఈ విషయాలన్నీ వచ్చాయి. మరి అలాంటి విషయాలు కూడా కొంచెం మాట్లాడి ఉండాలి కదా ఖచ్చితంగా. కాబట్టి శాంతి భద్రతల సమస్యలు, లేకపోతే ఇలాంటి హత్యలు, ఇలాంటి ఘటనలు కూడా వాటికి ఇవ్వాల్సిన తీవ్రత ఇచ్చి బాధ్యతాయుతంగా ఎలా పరిష్కరించాలనేది ఆలోచించడం పాలకులు అప్పుడైనా ఇప్పుడైనా బాధ్యత కదా. దాని బదులు ఇది ఒక విధంగా ఎదురుదాడి తీవ్రంగా. రెండవది ఇవన్నీ రెడ్ బుక్ కోసమే చేస్తున్నారు. రెడ్ బుక్ అన్న మాట కూడా అన్నారు, హెడ్డింగ్స్ పెట్టారు, నేను చూశాను ఎక్కడో అనేది కూడా ఉంది. కాబట్టి ఇది వైసీపీ లేదా జగన్మోహన్ రెడ్డి వ్యూహంలో తదుపరి దశకు ఇది బహుశా సంకేతమేమో అని ఒక మాట అనిపిస్తుంది. రెండోది రెడ్ బుక్ తీవ్రమైపోతుంది, లేకపోతే ఇప్పుడు రకరకాల చర్చలు జరుగుతున్నట్టుగా వైసీపీ మీద తీవ్ర దాడి జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారా చెయ్యరా, ఇటువంటి చర్చలు జరుగుతున్నప్పుడు ముందుగా దానికి రాజకీయంగా ఇటువంటి వాతావరణం ఉంది, మన మీద తీవ్ర దాడి జరగబోతుందని అందరినీ సిద్ధం చేసే ఒక ప్రయత్నం కూడా కావచ్చు. సమస్యల మీద మేము పోరాడతాం, తప్పకుండా పోరాడాల్సిందే. ఇప్పుడు ఉదాహరణకు నిన్న మామిళ్ళపల్లి అనే దగ్గరికి వెళ్తే మేము మొక్కజొన్న రైతుల సమస్యల కోసం పోతే మమ్మల్ని వెంటబడి అరెస్ట్ చేశారు. అది నిజంగా అదే జరిగితే వేరే వివాదం ఏం లేకపోతే దగ్గర సర్టన్లీ దాని మీద తప్పకుండా కోర్టుకు వెళ్ళవచ్చు. కోర్టులు కూడా ఉపశమనం ఇస్తాయి. సుప్రీంకోర్టే తనను తాను విమర్శించుకుంది కదా, బెయిల్ ఇవ్వకపోవడం సరికాదు ఉమర్ ఖలీద్ కానీ. అందువల్ల అవన్నీ దే ఆర్ ఆల్రెడీ ఎక్స్ప్లోరింగ్. ఆయన సుధాకర్ రెడ్డి ఆ పనిలోనే ఉంటాడు కదా ఇప్పుడు. కాబట్టి ఖచ్చితంగా నేను ప్రభుత్వము ఏం తప్పులు లేవు, విమర్శలు లేవని నేను చెప్పడం లేదు. కానీ ఉపయోగిస్తున్న భాష, తీసుకుంటున్న వ్యూహం, దానికోసం ప్రదర్శిస్తున్నటువంటి ఒక విధమైన అసహనం మటుకు అవసరం లేనటువంటిది. వివరంగా ప్రజల కోణంలో అది కూడా ఉద్యమ పద్ధతిలో